నీ పరిస్థితి ఏంటో తెలుసు, నీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త, నిన్ను నిర్మించిన సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు ఆయన. నువ్వు అనుకుంటావు, నా మనసులో బాధ ఎవరికి తెలుస్తుంది, నా మనసులో బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటే తీర్చేవారు ఎవరు లేరు అని చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు అనుకున్న దినాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో నువ్వు చూడవలసింది మనుషులను కాదు, దేవుని వైపు చూడాలి. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే పూర్ణ హృదయముతో ఆయనను వెతుకుతారో, ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఉంటారో వారి వైపు ఆయన చూస్తాడు. హల్లెలూయా. నీ స్థితి ఏంటో ఆయనకు చెప్తూ ఉంటావు, నీ కష్టం ఏంటో ఆయనతో చెప్పాలి. ఆయన వైపు చూస్తూ నీ బాధ ఏంటో ఆయనతో చెప్పాలి, నీ కన్నీరేంటో ఆయనతో చెప్పాలి. అయ్యా, నా స్థితిగతులను మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా.